దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో కోల్కతాలోని సీల్దా కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది. 160 పేజీల తీర్పులో కోర్టు అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద రాయ్ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసు విచారణలో మొదట సంజయ్ రాయ్ తాను నేరం చేశానని ఒప్పుకున్నప్పటికీ తర్వాత తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. అయితే సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత సంజయ్ రాయ్ నేరం చేసినట్లు సోమవారం ఈ కేసులో కోర్టు శిక్ష ప్రకటించే అవకాశం ఉంది. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ వైద్యురాలి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వందలాది మంది ప్రజలు నిరసనలు చేశారు. కోల్కతా పోలీసులతో పౌర వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి సెమినార్ హాల్లో వైద్యురాలిపై నేరానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాలు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలతో కోల్కతా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఆగస్టు 13న 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకుంది. 66 రోజుల పాటు జరిగిన విచారణలో సంజయ్ రాయ్ నేరానికి పాల్పడినట్లు నివేదికను సమర్పించింది. ట్రైనీ డాక్టర్ను అత్యాచారం చేసే సమయంలో నిందితుడి శరీరంపై 5 గాయాలు కనిపించాయని సీబీఐ తరపు లాయర్ వెల్లడించారు. అంతేకాకుండా అతడు సెమినార్ హాల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కనిపించకుండా పోయిన అతని బ్లూటూత్ నేరం జరిగిన ప్రదేశంలో దొరికిందని సీబీఐ సీల్దా కోర్టులో తెలిపారు.